ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజెల్ చక్మాని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి దారుణంగా కొట్టి చంపిన ఘటన అత్యంత విషాదకరమైనది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఎంబీఏ ఆఖరు సంవత్సరంలో ఉన్న ఈ 25 ఏళ్ల యువకుణ్ణి చైనీస్ చింకీ మోమో అంటూ కొందరు స్థానికులు అవహేళన చేస్తూ మనసు గాయపరచడమే కాక అవమానాన్ని ప్రశ్నించినందుకు, తాను భారతీయుణ్ణేనని అన్నందుకు ఈ యువకుడు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వచ్చింది. మూకదాడిలో మెడ విరిగిపోయి వెన్నెముక పూర్తిగా దెబ్బతిని శరీరంలోని పలుచోట్ల తీవ్రమైన గాయాలతో 17 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు అతడు. మిగతా దేశం తమను అనుమానంగా అవమానంగా చూస్తున్నదన్న ఈశాన్యవాసుల వాదనకు ఊతాన్నిచ్చే, వేదనను మరింత పెంచే దారుణ ఘటన ఇదే. అంతటి కష్టంలోనూ ఈ యువకుడి తండ్రి బాధ్యతగా మాట్లాడాడు. ఒక బీఎస్ఎఫ్ జవాన్గా శత్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దులను కాశాను కాని లోపలి వారి నుంచి కుమారుణ్ణి రక్షించుకోలేకపోయానని బాధపడ్డాడు. తన పిల్లలిద్దరినీ చైనీస్ మోమో అంటూ కొందరు అదే పనిగా వేధిస్తున్న మిగతా విద్యార్థులు అభ్యంతరం చెప్పకపోవడం, అడ్డుపడకపోవడం మీద కూడా ఈ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. చదువు, ఉద్యోగాల కోసం ఈశాన్య రాష్ట్రాల నుంచి వివిధ నగరాలకు తల్లి వస్తున్న వారిని అవమానించవద్దని, మనమంతా భారతీయులమని హితవు చెప్పాడు. ఇంతటి ఘోరమైన ఘటన వెనుక ఏ విధమైన వివక్షలు లేవంటూ దబాయించి చక్మా విద్యార్థుల సంఘం రంగంలోకి దిగితే కాని ఎఫ్ఐఆర్ నమోదుకు ఉత్తరాఖండ్ పోలీసులు సిద్ధపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాడి జరిగిన వెంటనే స్పందించని వివిధ పార్టీల నాయకులంతా కుర్రవాడి మరణం తర్వాత ఈశాన్యమంతా మండిపడుతుంటే మాట మాత్రంగా బాధ వెలిపుచ్చుతున్నారు. ఉత్తరాఖండ్ పాలకుడు పుష్కర్ సింగ్ ధామీ ఏంజెల్ చక్మా కుటుంబాన్ని టెలిఫోన్లో పరామర్శిస్తున్న వీడియోను మాధ్యమాల్లో ప్రచారంలో పెట్టి పరామర్శను ఒక ప్రజా ఆకర్షణ కార్యక్రమంగా మార్చేశారు. కొందరు ఉన్మాదుల చేతిలో విపరీతంగా దెబ్బలు తింటూ నేను భారతీయుణ్ణే, నన్ను నమ్మండి అంటూ ఈ ఏంజెల్ ప్రాణాలు విడిచాడు. విద్వేషం అన్నది రాత్రికి రాత్రే మొదలు కాదు. దానిని కొన్నేళ్లుగా ఈ దేశ యువతకు నూరిపోస్తున్న ఫలితమే ఇటువంటి ఘటనలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకు ఆయన దీనిని రాజకీయం చేస్తున్నారని అధికారపక్షం అంటోంది. అన్ని ఘటనల వెనుక నాయకుల ప్రమేయం ఉండకపోవచ్చును కాని తమ ప్రయోజనాల కోసం పలు రకాల విద్వేషాలకు పాలకులే ప్రోత్సహిస్తున్నప్పుడు ఉన్మాదులకు అది ఊతంగా ఉపకరిస్తుంది. హింసకు పాల్పడే వారికి పోలీసులన్నా చట్టాలన్నా భయం లేకుండా పోతుంది. తాము ఎవరినైనా వేధించవచ్చు, దాడి చేయవచ్చు, ప్రశ్నిస్తే హత్య చేయవచ్చునన్న నమ్మకం ఏర్పడుతుంది. కులం, మతం, జాతి, ప్రాంతం ఇత్యాదివి ఆధారంగా ఎదుటివారిని చంపేయవచ్చు, వారి ఆస్తులు తగలబెట్టవచ్చునన్న నమ్మకం చుట్టూ వాతావరణం, వ్యవస్థల పనితీరు నుంచే వస్తుంది. ఒకవేళ తప్పి జారి జైలుకు పోవాల్సి వచ్చినా వెనక్కు వచ్చేస్తామన్న నమ్మకం వారిని మరింత ముందుకు నడిపిస్తుంది. ఉన్మాదులకు వీరతిలకాలు దిద్ది ఊరేగించే, ఆరాధించే ఆచారం కొనసాగుతున్నప్పుడు వారు సోషల్ మీడియాలో హీరోలుగా చెలామణి అవుతూ ఆ మాటలు, చర్యలు, చేష్టలు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నప్పుడు విరుగుడు కష్టం. సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వారికి ఘన సన్మానాలు, భారీ ర్యాలీలు జరుగుతున్న దేశంలో మూకదాడులకు పాల్పడిన వారు మాత్రం ఎందుకు భయపడతారు? బంగ్లాదేశీయులన్న ఆరోపణతో మరో మతానికి చెందిన వారిని కొట్టి చంపేసిన ఘటనలు ఇటీవలి 2 జరిగాయి. చైనావాడు అన్న ఆరోపణతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక భారతీయ యువకుడు ఇప్పుడు ఒక మూకదాడికి బలైపోయాడు. విచక్షణాలన్నీ అంతరించిపోయి వివక్షలు గడ్డకడుతున్న ఈ పాడుకాలం త్వరితంగా గతించిపోవాలని కోరుకుందాం. విషాలు, విద్వేషాలతో కలుషితమైన ఈ వాతావరణానికి వేగంగా విరుగుడు వేయాల్సిందే.